ఇవాళ మీ విద్యా వ్యవస్థ ఆర్థిక శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు, ఆయన నేను ప్రశ్నిస్తున్నాను. సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి అయినటువంటి మీ నాన్నగారికి ప్రియమిత్రుడైనటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు నడుపుతున్న ఏ కాలేజీలో అయినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు, అయినా మేము చూసుకుంటాం, నువ్వు పరీక్షలు రాయి, ఇదిగో హాల్ టికెట్టు అని ఇచ్చినటువంటి సంఘటన ఎక్కడన్నా ఒక్కటి ఉందా? తల్లిదండ్రులందరి దగ్గర ముక్కు పిండి ప్రభుత్వం, ఆయన మంత్రి, చూడండి విచిత్రం, ఇలా విచిత్రాలు. ఆయన ఈ ప్రభుత్వంలో మంత్రి, ఆయన కాలేజీలో చదివే పేద పిల్లలకి ప్రభుత్వం డబ్బులు వేయలేదు కాబట్టి మీ అమ్మ నాన్న ఏ సాగు చేస్తారో తలకాయ తాకట్టు పెట్టి ఫీజు కట్టండి అని కట్టించుకున్నటువంటి విచిత్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా మనం వీళ్ళ దగ్గర తప్పితే, వీళ్ళ పాలన తప్పితే ఎక్కడ చరిత్రలో మనం చూస్తామా? ఇట్లాంటి అసత్యాలు ఏంటి, మ్యాక్రో మైక్రో విజన్ ప్లానింగ్. ఇంకా డ్వాక్రా వాళ్ళకంటే చెప్తారు ఏంటి అంటే, డ్వాక్రా వాళ్ళని దేనికయ్యా వాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం డ్వాక్రా వాళ్ళని పోగేశ్వరండి, P4 డ్వాక్రా వాళ్ళని పోగేశ్వరండి, నారా లోకేష్ నాయుడు గారు వస్తున్నారు డ్వాక్రా వాళ్ళని పోగేశ్వరండి, మహానాడు డ్వాక్రా వాళ్ళని పోగేశ్వరండి, యోగా యోగా ఏంటి, డ్వాక్రా వాళ్ళకి సంబంధం ఏంటి? డ్వాక్రా వాళ్ళని పోగేశ్వరండి, తెల్లారుజామున ఇచ్చేయండి, రాత్రి ఇక్కడే రోడ్డు మీద పడుకోండి. ట్రైబల్ విలేజెస్ గురించి చెప్తారు ఆయన మీటింగ్లో. మోడీ గారు పడతాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇంతమంది ట్రైబల్ పిల్లలు యోగా చేసింది ఇదే సంఘటన ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్తాడు. వాళ్ళందరూ ట్రైబల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఏ సౌకర్యాలు లేకుండా వాళ్ళు ఎలా అలోలక్షణ అని పడి ఉన్నారు? అది లేదు. పొద్దున్నే ఇళ్ళు స్టార్ హోటల్ నుంచి వస్తారు, టిప్ టాప్గా తయారవుతారు, బట్టలు మార్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మార్చలేదు, కానీ లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీషర్ట్లు వేసుకొచ్చేస్తారు శుభ్రంగా. కానీ రాత్రి మీరంటే హోటల్లో పడుకున్నారు, కానీ మీరు మోడీ గారు చప్పట్లు కొట్టి మీరు ఆహా ఊహో అని చెప్పినటువంటి ఆ ట్రైబల్ విద్యార్థులందరూ కూడా ఎక్కడ పడుకున్నారో ఆరా తీశారా అని అడుగుతున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటో ఆరా తీశారా అని అడుగుతున్నాను. డ్వాక్రా వాళ్ళకి మళ్ళీ మీ మీటింగ్లకు వాడుకోవడం తప్పితే మళ్ళీ ఇంటికి చేరటానికి కనీసం బస్సు ఉందా లేదా ఎవడన్నా చూశాడా అని అడుగుతున్నాను. డ్వాక్రా వాళ్ళకి లోన్ ఇద్దాం, వాళ్ళని ఆర్థికంగా మెరుగుపరుద్దామని లేదు, కేవలం ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. డ్వాక్రా అక్క చెల్లెల్ని సబ్బుల కంపెనీతోనూ, పచ్చళ్ళ కంపెనీతోనూ, లేదా బ్యాగుల కంపెనీతోనూ, ఇట్లాంటి వస్తువుల కంపెనీలతో బేరాలు మాట్లాడుకుని ఖచ్చితంగా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి అయితే పచ్చడి సీసానో లేదా బ్యాగో లేకపోతే హ్యాండ్ బ్యాగో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనమని, కొనకపోతే మీ అంతు చూస్తామని చెప్పని, లోను రాదని చెప్పి పొదుపు డబ్బుల్లోంచి డైరెక్ట్గా తీర్మానం రాసి ఆర్పీల ద్వారా డబ్బులు డ్రా చేయించి వాటితో యాప్ ద్వారా బుక్ చేస్తున్నారా లేదా? ఏదో జెనీ యాప్ అని ఏదో యాప్ పెట్టారంట. ఆ యాప్లో ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఆడపిల్ల, ప్రతి డ్వాక్రాలోని ఆడకూతురు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక హ్యాండ్ బ్యాగో లేదా పచ్చడి సీసానో లేదా ఇంకేదో ఇట్లాంటి ప్రతిదీ కూడా వస్తువు కొనాలంట. ఎవరికి లాభం ఇది? ఇంతకన్నా దోపిడీ డ్వాక్రా అక్కడ చెల్లించి మీరు అయితే మీటింగ్లు వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ పొదుపు డబ్బుల్లోంచి ఇట్లాంటి పచ్చళ్ళు కొనిపిస్తారు, లేకపోతే ఇంకోటి సామాను కొనిపిస్తారు. ఇదేం పోయే కలవని అడుగుతున్నాను. ఎవడన్నా ఆడకూతురు, ఆడపిల్ల చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు అంటే మన తోబుట్టు చెల్లెళ్ళ సొమ్ముకి ఎవడన్నా ఆశపడతాడా? పాపభీతి కూడా లేదా అని అడుగుతున్నాను. మరి ఎవడు తింటున్నాడు? ఎవడు బలవంతంగా కొనిపిస్తున్నారు? ఎవరిది నిర్ణయం మీ ప్రభుత్వంలో? ఇది డ్వాక్రా గ్రూపులకి ఇస్తామన్నయ్యో అప్పుడేమో అప్పులు మాఫీ చేస్తామని అప్పుడే కొట్టు, ఇప్పుడేమో వాళ్ళకేమి ఇవ్వాల్సినటువంటి 0 వడ్డీ డబ్బులు ఇవ్వు, కనీసం పావలా వడ్డీ ఇవ్వు వెనక్కి.
వాళ్ళ అప్పు వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళ డబ్బుల్లోంచి వాళ్ళ కష్టార్జితం నుండి మీరు ఈ కొనమని వేధించి దౌర్జన్యంగా డబ్బులు డ్రా చేసి అవన్నీ కూడా బుక్ చేస్తారు యాప్ల ద్వారా. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి పేజీ 31 పేజీ థ్యాంక్ యూతో 32 పేజీలు ఈ మంచి ప్రభుత్వం తొలెడుగు, తప్పుడు ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం, మోసగాళ్ల ప్రభుత్వం, తప్పటడుగు అని వాళ్ళ ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు. ఈ 32 పేజీల పుస్తకంలో అన్ని అసత్యాలు, అన్ని అబద్ధాలు, పక్కోడి మీద జగన్మోహన్ రెడ్డి మీద విషయం చెమ్మటం, ఇంతకు మించి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇవాళ ఈ మీటింగ్ పెట్టి ఈ మంచి ప్రభుత్వం తొలెడుగు అనే పేరు మీద కోట్ల రూపాయలు, ఒక 50 కోట్లు 60 కోట్లు ఒక తగలేసేసి పెట్టిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారు? ఏంటి సినిమా డైలాగులు ఇంతంతా ఎట్టా ఉంటుందంటే మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది. దీన్ని మామూలుగా మొత్తం అంతా నలిపి ఉంటుంది. ఆ మధ్య ఏదో ఏనుగులకి, ఏం ఏనుగులండి అయ్యి, కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నాను వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు చేయడం చాలా తప్పు, అలాంటి పాత్రలు పోషించకూడదు, ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా అని. ఈయన ఎంత గుర్తిందుకు ఉందంటే, పంజా నేను ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మర్డర్లు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాపులు చేస్తాడు. ఆ పాత్ర చేయొచ్చా అని అడుగుతున్నాను. మనమేం ఈ పాత్రలు చేస్తాం. గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు, అంటే మనం చేస్తే పాపం ఆ పిల్లవాడు చిన్నకుడు చేస్తేనే అది సరే, అది అయిపోయింది. రాజకీయాలు, సినిమా డైలాగులు, ఆడెవడు కుర్రోడు కార్యకర్త నిన్నటిదాకా మీ జెండా మోసాడు, ఆడి కాయలు కాసిపోయి, మీ జెండా మోసి మీ భుజం కాయలు కాసిపోయి, మీ తప్పుడు వాగ్దానాలు, మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారు ఊరేగింపుకు వచ్చాడు. ఆ కుర్రోడి ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే, మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులేంటి? సరే, మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి. ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క చోట అన్యాయం జరిగిన చోట, అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట, లేదా ద్రోహాలు జరిగిన చోట, వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను, పరామర్శించారా అని అడుగుతున్నాను. ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి? అవసరం తీరాక వెళ్ళరా? మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది, వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా, మీ అసమర్థ పరిపాలన వల్లే కదా. మరి మీరు వెళ్ళరా? అక్కడికి వెళ్ళరా అంటున్నా. అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా, 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా? పరామర్శించరా? అదే ఎలక్షన్ ముందైతే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు?